ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి పని ఒత్తిడిని తగ్గించాలంటూ సచివాలయ సిబ్బంది క్యాండిల్స్తో నిరసన ప్రదర్శన చేశారు. మున్సిపల్ ఆఫీసు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు జరిగిన క్యాండిల్ ర్యాలీలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. సచివాలయం ఉద్యోగులు చనిపోతున్నా సరే ప్రభుత్వం పట్టించుకోకుండా ఉండడం చాలా బాధాకరమని అన్నారు. సచివాలయ ఉద్యోగుల బాధలు ప్రభుత్వానికి తెలియచేయాలని శాంతియుత ర్యాలీ చేపట్టామని అన్నారు. సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చెప్పి శాఖలకు సంబంధం లేకుండా సర్వేలతో మాపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. మాకు రావాల్సిన ఇంక్రిమెంట్లను పట్టించుకోకుండా పనిభారం పెంచుతున్నారని, ఆర్థికంగా మానసికంగా క్షోభ అనుభవిస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్తుగా చనిపోతున్న సచివాలయ ఉద్యోగులకి సంతాపం తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇప్పటి వరకు గవర్నమెంట్ పట్టించుకోకపోవడం, దీన్ని అడ్రస్ చేయకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఇది గవర్నమెంట్ దృష్టిలో ఉంచడం కోసం ఈరోజు నసరావుపేట మున్సిపాలిటీ దగ్గర నుంచి ఆర్డీఓ గారి ఆఫీసు వరకు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. అతి తక్కువ సమయంలో పని ఒత్తిడి వల్ల ఇలా పిట్టలు రాలిపోయినట్టు సచివాలయ ఉద్యోగులు రాలిపోతూ ఉన్నారు అంటే దీన్ని అట్లీస్ట్ అడ్రస్ చేయాలి కదా, నోటీస్ చేయాలి కదా. ఎందుకు జరుగుతుంది లోపం, ఎందుకు చనిపోతున్నారు? 35 ఇయర్స్లో వయసులో వాళ్ళకే బ్రెయిన్ స్ట్రోకులు, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? బలవాన్ మరణాలు, ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? మీరు చూస్తే అనకాపల్లిలో ఒక అధికారి చేసిన హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇప్పుడు ఆ విషయం మన సచివాలయ ఉద్యోగులు యాజిటేషన్ చేయడం వల్ల హ్యూమన్ రైట్స్ వాళ్ళ దృష్టిలో కూడా వెళ్ళింది. ఇది స్టేట్ వైడ్గా ఒక ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీని నియమించి సచివాలయ ఉద్యోగులు ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఈ వ్యవస్థలో లోపం ఎక్కడ జరుగుతుందనేది ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి శాఖలతో సంబంధం లేకుండా ప్రతి సర్వే ఇప్పుడు కూడా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అని తెచ్చారు. ఇలా దీనికే సిమిలర్గా ఉండే రాబోయే సెన్సెస్ అనేది ఉంది. సెన్సెస్కి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఇప్పుడు తిరుగుతూ ఉంటే ఓటీపీలు చెప్పాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది. మీరు సైబర్ క్రైములు జరుగుతున్నాయని మీరే చెప్తున్నారు. ఓటీపీలు ఎట్లా చెప్పాలి, మా ఆధార్ కార్డులు ఫోటోలు ఎందుకు తీసుకొని ఇవ్వాలి అని చెప్పేసి. పని ఒత్తిడి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉండి ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే ఏదైనా ఈ ఆఫీస్లో వచ్చేటప్పటికి ఈ పని ఒత్తిడితోటి చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. డాష్ బోర్డు ప్రతి నిమిషం, ప్రతి అరగంటకి డాష్ బోర్డు. అదేవిధంగా ఉదయం 7 గంటలకే లాగిన్ అవ్వాలి అని చెప్తున్నారు. 7 గంటలకే లాగిన్ అవ్వని వాళ్ళ పరిస్థితి వెంటనే ఎవరెవరైతే లాగిన్ అవ్వలేదో అనేది డాష్ బోర్డు పెడుతున్నారు. రోజుకి దాదాపు 40-50 చేయాలి, సర్వే చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒక్కొక్క ఫ్యామిలీకి వర్క్ చేయడానికే దాదాపు 35 నిమిషాల నుంచి 45 నిమిషాలు పడుతుంది. అలాంటప్పుడు 40 ఎలా టార్గెట్ ఇస్తారు? ఆ విధంగా అసలు వర్క్ చేసేటప్పుడు ఎంతసేపు పడుతుంది, ఏమేం క్వశ్చన్ అడుగుతుంది అని చెప్పేసి ఒకసారి చూడాలి. ఇంకొకటి కనీసం ఒక అనౌన్స్మెంట్ అనేది రావాలి. ఇది ఇలా మా సచివాలయ ఉద్యోగులు ఈ ప్రక్రియ కోసం వస్తున్నారు, వీళ్ళకి సహకరించండి అని చెప్పేసి కంపల్సరీ ఒక నోట్ చేసినట్టయితే కనుక మా పని చాలా ఈజీ అవుతుంది. ఒక్కొక్క ఇంటికి వెళ్తే ఎంత అసహనంతో బయటకు వస్తున్నాం అనేది మాకు తెలుసు. ఎందుకంటే చాలా చాలా ఇదిగా మాట్లాడతారు, చాలా తక్కువ చేసి మాట్లాడతారు. ఎందుకు మేము దేంట్లో తక్కువ?